తెలంగాణ రాష్ట్ర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సమావేశం నేడు నగరంలోని గణాంకాల భవన్లో జిల్లా అధ్యక్షులు గజ్జల లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా మహిళా అధ్యక్షురాలుగా మడపల్లి లతను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుల ఆదేశానుసారం సంఘ బలోపేతం కోసం జిల్లా కార్యవర్గాలను నియమిస్తున్నామని, నూతనంగా ఎన్నికైన సభ్యులు మాదిగ కులస్తుల బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గజ్జల లక్ష్మణ్తో పాటు నూతన మహిళా జిల్లా అధ్యక్షురాలు మడపల్లి లత, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలుకపల్లి కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి కొత్తూరి లక్ష్మణ్, కరీంనగర్ జిల్లా యువజన శాఖ అధ్యక్షులు దీకొండ కుమారస్వామి, జాతీయ ప్రధాన కార్యదర్శి కలువల మల్లయ్య, జిల్లా ప్రతినిధి అల్వాల రవీంద్ర, చామంతి అజయ్ కుమార్, అంబాల రాజు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతం గోదావరికని పట్టణ చౌరస్తాలో యాదవులు పెద్ద ఎత్తున సదర్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోల్ బెల్ట్ ప్రాంతంలోని యాదవ కుటుంబాలు పెద్ద ఎత్తున పాల్గొని దున్నపోతుతో ఆటలు ఆడించారు. హైదరాబాద్, హర్యానా నుంచి తీసుకువచ్చిన 3 దున్నపోతులతో ఘనంగా ఆటపాటలతో ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ, మహారాష్ట్ర ఎమ్మెల్సీతో పాటు యాదవ కుటుంబాలు పెద్ద ఎత్తున పాల్గొని సదర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మేడిపాపన్న రాష్ట్ర నాయకులు అధ్యక్షులు మన ఆదేశాల మేరకు మన రాష్ట్ర అధ్యక్షురాలు మన జ్యోతక్క ఆదేశాల మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లా మహిళా అధ్యక్షురాలను నియమించడం జరిగింది. దీనికి పెద్దలు మన కోర్ కమిటీ కానీ మన మల్లన్న ఉపాధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షులు వీళ్ళందరూ మాకు సహకరించి ఈరోజు మహిళా కమిటీ చేసినాం. మన జాతీయ ప్రధాన కార్యదర్శి కొత్తూరు లక్ష్మణ్ మాదిగ గారు పెద్దన్న మాకు వచ్చి రోజు ఇలా ప్రకటన చేయని అలా సలహాలు తీసుకొని మా మహిళా అధ్యక్షురాలను తీసుకొని మా ఈ చామంతి కానీ ఇక్కడ మా యువతాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు అందరం కలిసి ఈ సంఘం కోసం పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇన్ని కాలంలో ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటైనా కానీ మేము దళితుల బిడ్డలం పోరాటం చేసుకుంటూ మేము ఎన్ని సంఘాల్లో, ఎన్ని రాజ్యాలలో ఎన్ని కష్టాలు పడ్డా కానీ ఇప్పటి వరకు ఏబిసిడి వర్గీకరణ కాలేదు. ఎందుకంటే ఏబిసిడి వర్గీకరణ కోసం తరతష్టాలు కష్టపడి 30 ఏళ్ళ కాలంలో మేము ముందడుగు వేసుకుంటూ ఆపద సంపద వాననకుండా ఎండనకుండా కష్టపడి ఈ ఉద్యమంలో పనిచేసుకుంటూ ఇప్పటి వరకు సుధా కేసీఆర్ ప్రభుత్వంలో ఏం న్యాయం జరగలే. ఇదే విధంగా కాంగ్రెస్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది కనుక అదే మా దళిత బిడ్డలకు ఏబిసిడి వర్గీకరణ ఖచ్చితంగా ఇస్తా అని హామీ ఇచ్చింది కనుక అదేవిధంగా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి, అదేవిధంగా మాకు వస్తున్న నిధులు అనేది ఇప్పటి వరకు రాలేదు కనుక ఆ నిధులకు సుధా ఆయన హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలని చెప్పి